ప్రియమిత్రులకు పునఃస్వాగతం. మనం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని అరణ్యకాండలో సీతా లక్ష్మణ సంవాదాన్ని గురించి గత భాగంలో చెప్పుకొని ఉన్నాం. మారీచుని యొక్క మాయా ఆర్తనాదాన్ని విన్న సీతాదేవి భయపడిపోయి రామచంద్రునికి ఏదో ప్రమాదం జరిగింది అని వెళ్ళి కాపాడమని లక్ష్మణుని కోరింది. కానీ లక్ష్మణుడు, అమ్మా, నా అన్న అజేయుడు త్రిలోకాలు ఎత్తి వచ్చినా కూడా జయించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మాటలకు కోపగించుకున్న సీతాదేవి లక్ష్మణుణ్ణి అనరాని మాటలతో బాధపెట్టింది. అనార్యాంది నృశంస కులపాంసన అంటూ నీ అంతటి దుర్మార్గుడు మరొకడు లేడు, నా కోసమే నువ్వు బయలుదేరి అయోధ్య నుంచి నీ అన్న వెంట వచ్చావు, లేకపోతే భరతుడు పంపిస్తే నీవు వచ్చావు అంటూ కూడా అనేసింది. ఈ మాటలను విన్నటువంటి లక్ష్మణుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇత్యుక్త పరం పరుషం వాక్యం సీతయా రోమహర్షణం అబ్రవీల్లక్ష్మణ సీతాం ప్రాంజలిర్విజితేంద్రియ. ఎప్పుడైతే సీతాదేవి అలా మాట్లాడటం మొదలుపెట్టిందో, సీతయా పరుషం వాక్యం రోమహర్షణం, ఒక్కసారిగా లక్ష్మణుడికి ఒళ్ళు గగుర్పాటు పొంది దిగ్భ్రమ కలిగింది. అబ్రవీల్లక్ష్మణ సీతాం ప్రాంజలిర్విజితేంద్రియ, వెంటనే చేతులు జోడించి విజితేంద్రియ, ఎటువంటి కోపతాపాలు లేకుండా ఆవిడతో ఇలా అన్నాడు. ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతి మమ. అమ్మా సీతాదేవి, ఉత్తరం నోత్సహే వక్తుం, నీ మాటకు సమాధానం చెప్పటానికి నేను ఇష్టపడటం లేదు. ఎందుకు అంటే దైవతం భవతి మమ, నీవు నా ఎడల కడుంగడు పూజ్యురాలవు, దేవతారూపిణివి. వాక్యం అప్రతిరూపంతు నచిత్రం స్త్రీషు మైథిలి. అంతేకాదు తల్లి, స్త్రీలు అప్పుడప్పుడు ఇట్లా మిక్కిలి అనుచితమైనటువంటి మాటలు పలకటంలో ఆశ్చర్యం కూడా లేదు. స్వభావస్త్వేష నారీణాం ఏవం లోకేషు దృశ్యతే. అంతేకాదు, ఆడవాళ్లకు ఇది సహజ సిద్ధమైనటువంటి గుణంగా లోకంలో కనిపిస్తోంది. విముక్త ధర్మశ్చపలాహ తీక్ష్ణా భేదకరా స్త్రియ. స్త్రీలు విముక్త ధర్మా చపలాశ్చ, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు వినయాది ధర్మ మార్గాలను వదిలివేసి చాపల్యంతో తీక్ష్ణ భేదకరాహ, మిక్కిలి క్రూరులుగాను ఆప్యాయతను వదిలివేసి బంధుభావానికి విఘాతం కలిగించేటట్టుగాను మాట్లాడతారు తల్లి అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుని చేత స్త్రీ యొక్క స్వభావాన్ని వాల్మీకి మహర్షి ఇలా చెప్పించేశాడు. నసఖేహి దృశం వాక్యం వైదేహి జనకాత్మజ. ఓ జనకుని యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి, నీవు పలికినటువంటి నిష్ఠుర వాక్యాలు నసఖే, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు అంటే శ్రోత్రయోరుభయోర్మేధ్య తప్తనారాచ సన్నిభం, నీవు పలికినటువంటి నిష్ఠుర వచనాలు నా చెవులకు కాల్చి వదిలిపెట్టబడినటువంటి బాణముల యొక్క ములుకుల్లాగా వేదన కలిగిస్తున్నాయి అన్నాడు. బాణాగ్రాలు తగిలితేనే బాధగా ఉంటుంది కదమ్మా, కాల్చి వేసినటువంటి బాణాల్లాగా నీ మాటలు నా చెవులకు బాధను కలిగిస్తున్నాయి. ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతావనేచరాహ. అంతేకాదమ్మా, ఇటువంటి నీ మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. లోక మర్యాదను పాటిస్తూ సముచితంగా మాట్లాడుతున్నటువంటి నన్ను నీవు ఈ విధంగా పరుషోక్తులాడటం
ఈ వనంలో ఉన్నటువంటి వనదేవతలందరూ కూడా విన్నారు. న్యాయవాది యథా న్యాయం ఉక్తోహం పరుషం త్వయా. ఈ విషయం నాకు వారే సాక్షులుగా నిలబడతారు. ఈ విషయంలోనూ ధిక్ ధిక్ అనేటటువంటి పదాన్ని ఛీ అంటాం మనము, వినకూడని సహించలేనటువంటి మాట వచ్చినప్పుడు. ధిక్ త్వామద్య ప్రణశ్యత్వం యన్మాం ఏవం విశంకసే. మా నా సహజ స్వభావాన్ని బట్టి నేను ఉన్నాను కానీ నా అన్నగారి ఆజ్ఞను పాటించడానికి నిరతుణ్ణే ఇక్కడ ఉన్నాను. స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితం. నా అన్న మాటకు కట్టుబడి నేను ఇక్కడ ఉన్నాను. అటువంటి నన్ను దుష్ట స్వభావము గల సాధారణ స్త్రీలాగా నీవు శంకించుతున్నావు, అనుమానిస్తున్నావు. త్వాం అద్య ప్రణశ్యస్త్వం యన్మాం ఏవం విశంకసే. ఒక సాధారణ స్త్రీలాగా నీవు నన్ను అనుమానిస్తున్నావు. అమ్మా, నీవు పొరపడుతున్నావు. దీని మూలంగా ఎటువంటి కీడు రాబోతుందో నాకు తెలియటం లేదు. గమిష్యే యత్ర కాకుస్థః స్వస్తితేస్తు వరాననే. తల్లి, నీకు శుభముగాక. నేను రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడకు బయలుదేరి వెళుతున్నాను. రక్షంతు త్వాం విశాలాక్షి సమగ్రావనదేవతాః. నీకు భద్రమగుగాక. ఈ వనంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా నిన్ను రక్షించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. నిమిత్తాని ఘోరాణి యాని ప్రాదుర్భవంతి మే. అమ్మా జానకీదేవి, నాకు ఇక్కడ భయంకరమైనటువంటి అపశకునాలు కనపడుతున్నాయి. అపిత్వాం సహరామేణ పశ్యేయం పునరాగతః. ఎందుకు అంటే వీటిని పట్టి చూస్తూ ఉంటే నీవు మా అన్నయ్యనటువంటి శ్రీరాముడు తిరిగి కలిసి ఉండగా చూసే భాగ్యం నాకు మళ్ళీ కలుగుతుందో లేదో అనేటటువంటిది నాకు సందేహంగా ఉంది. నేత్యేతన్న జానామి వైదేహీ జనకాత్మజే. అటువంటి అదృష్టం నాకు ఉంటుందా లేదా నేను తెలుసుకోలేకపోతున్నానమ్మా జానకీదేవి. లక్ష్మణేనైవ ముక్తా సారుదంతి జనకాత్మజాం. ఈ విధంగా లక్ష్మణుడు మాట్లాడుతుంటే ఒక్కసారిగా బోరుమని ఏడ్చేసింది సీతమ్మ. తాను అన్న మాటలు ఎంత బాధ కలిగించాయో లక్ష్మణుడికి ఆవిడకి అర్థమయ్యింది. అలా ఏడుస్తూనే బాష్ప పరిప్లుత, కళ్ళల్లో నుంచి నీళ్లు ప్రవాహంగా కారుతూ ఉంటే ఇలా అంది. గోదావరిం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ. లక్ష్మణ, రామచంద్రుడు కనుక మళ్ళీ నాకు లభించకపోతే, తిరిగి రామచంద్రుడు మళ్ళీ ఇక్కడికి రాకపోతే గోదావరిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తాను. అబంధిష్యే, లేకపోతే గొంతుకు ఉరివేసుకుని మరణిస్తాను. అథవా త్యక్ష్యే విషమే దేహమాత్మనః, కాదంటే కాలకోట విషాన్ని త్రాగి శరీరాన్ని వదిలివేస్తాను తప్పితే రామచంద్రుడు లేకుండా నేను జీవించలేను. అంతేకాదు పిబామ్యకం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి కుతాశనం. పర్వత శిఖరం మీద నుంచి దూకైనా, తీవ్రమైనటువంటి విషాన్ని తాగైనా, లేకపోతే అగ్నిలో ప్రవేశించైనా నేను మరణిస్తాను తప్పితే నత్వకం రాఘవాదన్యం పదాపి పురుషం స్పృశే. నత్వకం రాఘవాత్ అన్యం, రామచంద్రుడు కాకుండా మరొక పురుషుణ్ణి సదాపి నస్పృశే, ఎప్పుడూ కూడా మరొకడిని నేను తలంచలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రామచంద్రుడే నా భర్తగా ఉంటాడు అంటూ సీతాదేవి అలా అంటూనే ఒక్కసారిగా రెండు చేతులు గుండెల మీద వేసుకుని వేదనతో భూమి మీదకు వాలిపోయింది. లక్ష్మణుడు ఆవిడను ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా ఆవిడ వేదన తీరలేదు. స్వస్తి.